ములుగు జిల్లా కన్నయ్యగూడెం రాజన్నపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోడెం నరసింహారావు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్నపేట నుండి నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నాను. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు రావడంతో ప్రజల్లో ఇంటింట ప్రచారం చేస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఒకేసారి రుణమాఫీ చేయడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతూ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్నపేట సర్పంచ్ అభ్యర్థిగా నాకు నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మీకు అన్ని విధములుగా గ్రామ పంచాయతీకి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో కరకట్ల అనిత, నాగేష్, బోధబోయిన సారయ్య, కావేరి రాంబాబు, పాలకుర్తి కుమారస్వామి, గాంధీ, సునీల్, ఆర్, కార్తీక్, శారదా జానీ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వచ్చి రాజన్నపేట గ్రామ పంచాయతీలో మాకు ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. సీతక్క బలపరిచింది. సీతక్క చేసే అన్ని అభివృద్ధి పనులను చూసి అభ్యర్థి కూడా ముందుకు వచ్చిండు. ఈ యొక్క పనులల్లో ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్నాయి. అంతకుముందు కొంచెం కుంటుబట్టి ఉన్నది. అందుకు ఇప్పుడు ముందుకు వచ్చింది. ఈ అభ్యర్థి అనేకంగా గ్రామ పంచాయతీని ముందుకు తీసుకుపోతూ రాజన్నపేట గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలన్నిటిని ముందుకు తీసుకుపోతానని ఎంతో కష్టపడతానని ముందుకు వచ్చిండు. కాబట్టి ఈయనని మనము భారీ మెజార్టీతో రాజన్నపేట గ్రామ పంచాయతీ ప్రజలందరము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. బాలు గుర్తుకు ఓటేసి అనేకంగా ముందుకు భారీ మెజార్టీతో గెలిపించుకుంటే పనులు చేయడానికి కూడా ముందుకు వెళ్తాడు. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అక్క కూడా మాట ఇచ్చున్నది, మీకు ఏ పనులున్నా చేసి పెడతామని. సర్పంచ్ని గెలుచుకుంటే మనకు ప్రజలకు అతి స్థానానికి రాయబారిగా ఉండి అనేకంగా పనులు చేస్తానని ముందుకు వచ్చిండు. మనం కూడా పనులు చేసుకోవచ్చు. మీరందరూ కూడా దయచేసి భారీ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. నరసింహారావు, మాది రాయనపేట గ్రామ పంచాయతీ జీపీ. నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నేను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి కుంటుపడిపోయిన పరిపాలన, ఇంతకుముందు ఉన్నటువంటి పరిపాలించిన వ్యక్తులు మనలాన్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశం. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల నేను ఏం చేయాలంటే ఫస్ట్ ప్రజలకు పోవాలి. ప్రజలలో ఉన్నటువంటి నష్టాలేంది, లాభాలేంది, వాళ్ళకు కావాల్సిన పనులేండి, అవన్నీ వివరిస్తూ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటి నేను ఈ రోజు ముందుకు వచ్చిన. కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ, మరియు రేషన్ కార్డులు కానీ ఇంతకుముందు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం అసలు అసూకే లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల ముందు రుణమాఫీ చేసింది, ఇవన్నీ ఇచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రజలు కానీ చేసి బాల్ గుర్తు, అది ఫుట్బాల్ గుర్తు, కనీసం అందరికి తెలుసు ఈ గుర్తు అనేది. ఇది చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళకు కూడా తెలుసు. దయచేసి నా గుర్తు వచ్చేసి 4వ నెంబర్లో ఉంటుంది. మా గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆ 4వ నెంబర్ మీద ఒక్కసారి కరెక్ట్ గా నోటకు పోకుండా బాల్ గుర్తు మీద మీ అమూల్యమైన గుర్తు వేసి దాన్ని బాజీ మెజార్టీతో గెలిపించడానికి నా యొక్క ప్రార్థన.